యేసుక్రీస్తు ప్రభు నామంలో కులొచ్చి మీ అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనలు 115వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఆ వాక్యాన్ని మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే 115వ కీర్తన 13వ వచనంలో పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అనే మాట ఇక్కడ తెలియజేస్తుంది లేఖనం. అర్థమైంది అనుకుంటా ఉన్నా మీకు ఈ మాట. అర్థమైందా? చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనటువంటి మనమైనా సరే ఎప్పుడు ఆశీర్వాదం పొందుతామని తెలియజేస్తుంది లేఖనం మనకి. తన యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుంది లేఖనం. అయితే దేవుని యందు భయభక్తులు గల వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎందుకంటే భక్తిహీనుని దేవుడు ఆశీర్వదించడు, నిర్మూలన మాత్రమే చేస్తాడు. కాబట్టి మొదటిగా మనందరం కూడా ఆశీర్వదించబడాలంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే మనం ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు ఈ వచనాన్ని బట్టి మనం ఒక 3 సంగతులను పరిశీలన చేస్తాము. ఒకటి, భయభక్తులు అంటే ఏంటో తెలుసుకుంటాము. తర్వాత భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో పరిశీలన చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే భయభక్తులు లేకుండా అంటే భక్తిహీనులం అయిపోయి దేవుని మాట వినకుండా ఉండేటట్లుగా ప్రవర్తిస్తే వారికి కలిగేటువంటి ప్రమాదం కానీ వారికి కలిగే నష్టాలు కానీ మనం పరిశీలన చేద్దాం. ఎందుకని ఇలా పరిశీలన చేయాల్సిన పరిస్థితి అంటే మనందరం కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉంటాం. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, ఆత్మ సంబంధంగా ఎదగాలనేటువంటి ఆశలతోనే బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ నేర్చుకోవడం ద్వారా మనం మరింకా ఎక్కువగా దేవునికి భయపడే వారమైనటువంటి స్థితిలో ఉంటామని, తద్వారా దేవుడిని గ్రహించే ఆశీర్వాదకరాలన్నీ కూడా మనం పొందుకునేదానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నాం. పరిశీలన చేసినట్లయితే భయభక్తులు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మొదటగా పరిశీలన చేద్దాం. భయభక్తులు అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. ఏమా పిల్లలు మీరు చెప్పండి, భయభక్తులు అంటే ఏంటి? ఉండాలి, లోబడి ఉండాలి, మాట వినాలి, అంతే కదా? అంతేనా? చెల్లి చెప్పింది పెద్దవాళ్ళకి అంటే ఉపాధ్యాయుడికి అని చెప్పింది సహోదరి, తనకంటే పెద్దవాళ్ళకి భయపడి ఉండాలి, లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. అది మామూలుగా పరిశీలన చేస్తే భయభక్తులను గౌరవం ఇవ్వటం కానీ, రెస్పెక్ట్ చేయడం కానీ, వాళ్ళు కొంచెం లోబడి ఉండటం అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్థమవుతూ ఉంది. అయితే లేఖనం ఏం తెలియజేస్తూ ఉందంటే ఎక్కడమ్మా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలోకి వెళ్ళినట్లయితే అక్కడ భయభక్తులు అంటే ఏంటో అనేది తండ్రి అయిన దేవుడు వివరిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అపవాదితో తెలియజేస్తున్నాడు మాటలు ఇవి. దేవుడు, ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు నయుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడుతనాన్ని విడిచిపెట్టి మనం దేవుని దగ్గర భక్తిగా ఆయనకు భయపడుతూ బ్రతకాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే మాట 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా తెలియజేస్తాడు దేవుడు, అపవాదికే తెలియజేస్తూ ఉన్నాడు. అంటే చెడుతనమును విసర్జించాలి అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాం. చెడుతనాన్ని విడిచిపెడితే మనం భయపడినట్టు, భక్తి కలిగినట్లు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి. ఇదే మాటని సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో కూడా చూసినట్లయితే, సామెతలు 8వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. అర్థమవుతుందో? చెడుతనాన్ని అసహించుకోవటం లేదా విడిచిపెట్టడమే దేవుని యందు భయభక్తులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాము. 16వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూద్దాం. ఇక్కడే 16వ అధ్యాయము
16వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. చెడుతనం నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి అంటే, తొలగిపోయేటువంటి స్థితి ఎలా ఉంటుందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటంటే చెడుతనాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి, దాన్ని అసహ్యించుకునేటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి లేఖనాలు తేటగా తెలియజేస్తూ ఉన్నాయి. అదే భయభక్తుల గురించి యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూస్తే అక్కడ చూద్దాం ఒక మాట. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఇంకొక విషయం ఏంటి, మొదటిది చెడుతనాన్ని విడిచిపెడతాము. తర్వాత భయభక్తులు అంటే ఏంటంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. ఆయన గురించి మనం తెలుసుకోవటమే మనం భయభక్తులు కలిగి ఉండటం ఆయన పట్ల అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ద్వితీయోపదేశ ఖండంలో చూసినట్లయితే మోషే గారు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనం చూస్తే, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. మోషే గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటున్నాడు, క్షేమంగా బ్రతకాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి నడుచుకోవాలి. ఇది మూడో విషయం. భయభక్తులు అంటే ఏంటి, ఒకటి చెడుతనాన్ని విడిచిపెట్టాలి, రెండోది ఏంటి అదంతా ఒకటే అమ్మ. చెడుతనాన్ని విడిచిపెట్టడం కానీ చెడుతనాన్ని అసహించుకోవడం కానీ ఇదంతా కూడా ఒకటే. రెండో మాట ఏంటంటే జ్ఞానం. ఆయన యందు భయభక్తులు ఏంటంటే జ్ఞానం అన్నమాట. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు మనం పరిశీలన చేసాం కదా, ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా గైకొనాలి. అంటే దేవుడు మనకు ఏది తెలియజేస్తూ ఉన్నాడో దానినే మనము ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు పాటిస్తేనే ఆయన చెప్పిన దానికి మనం లోబడినట్లుగా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఇదే మాట యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూస్తే అక్కడ యెహోషువ అంటున్నాడు చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం చూస్తే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది ఎద్దరిన ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఏంటంటే దేవుణ్ణి ఏం చేయమని తెలియజేస్తూ ఉంది ఇక్కడ లేఖనం, నిష్కపటముగా సత్యముగా ఆయన సేవించాలి. భయభక్తి అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒకటి భయపడాలి, భక్తి అంటే సేవ చేయాలి, పూజించాలి. అర్థమవుతుంది. రెండు మాటలు విడివిడిగా పరిశీలన చేసిన ఒక వ్యక్తికి మనము భయపడి ఆయన చెప్పినవన్నీ మనం చేస్తూ ఆయనని గౌరవించి ఆయన సేవిస్తూ ఉండటమే భయభక్తులు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. లేఖనం అదే తెలియజేస్తూ ఉంది మనకి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి, జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది, తర్వాత దేవుణ్ణి పూజించాలి, ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించాలి. ఈ 4 కార్యక్రమాలు మనం చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్టు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగే ఆశీర్వాదాలు ఏమని తెలియజేస్తా ఉన్నాయంటే లేఖనాలను మనం పరిశీలన చేస్తే కీర్తనలు 25వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఎక్కువ రిఫరెన్స్లు ఉంటాయమ్మా, రాసుకునే వాళ్ళు రాసుకోండి.
అంటే అన్ని ఎక్కువ ఆశీర్వాదాలు మనకు ఉన్నాయని అర్థం. ఎక్కువ రిఫరెన్స్లు చెప్తాం అంటే ఏంటి, అన్ని ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం అన్నీ రాసుకునేవాళ్ళు అయితే. కీర్తనలు 25వ కీర్తన 12వ వచనం మనం పరిశీలన చేస్తే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుని మీద ఎవడైతే భయభక్తులు కలిగి నడుచుకుంటాడో వాడు ఎటు నడవాలో దేవుడు వాడికి ఖచ్చితంగా బోధిస్తాడు, తెలియజేస్తాడు, నేర్పుతాడు. ఇక్కడున్న మనందరం కూడా దేవుని మీద భయభక్తులు గలవారు కాబట్టే శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిచేదానికి మనకు ఒక దారి ఏర్పాటైంది. గమనించాలి ఈ విషయాన్ని. ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా శ్రేష్టమైనటువంటి మార్గంలో లేరంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు దేవుని మీద భయభక్తులు కలిగి నడుచుకోవట్లే, ఏదో ముఖస్థుతిగా ఆరాధనకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళని వాళ్ళైతే మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పని లేదు. పరిశీలన చేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 12వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వాడికి బోధిస్తాడు. అంటే వాడు కోరుకునేదాన్ని, వాడు నడిచే మార్గాన్ని కూడా ఆయన వాడికి తేట తెలియజేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇది మనకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెన. కనుక రెండవ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 31వ అధ్యాయము కీర్తనలోనే 31వ అధ్యాయము 19వ వచనం పరిశీలన చేద్దాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటా ఉన్నాడు. అంటే ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. వాటిలో మేలుకరమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం ఈ రోజున. అంటే మనకు ఒక శ్రేష్టమైనటువంటి రాజ్యం ఏర్పాటైంది, అది మనకు మేలుకరమైనటువంటి స్థితి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, అది మనకు మేలుకరమైనటువంటి స్థితి. ఇప్పుడు మనం వెలుపడలేము, సాతాను అధికారంలో లేవు, మనం దేవుని యొక్క అధికారంలో, దేవుని యొక్క కంచి చుట్టూతో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, కంటికి కనబడేవి కావు. ఇవి కూడా మనకి దేవుని యందు భయభక్తుల వల్ల ద్వారా లభించేటువంటి ఆశీర్వాదాలు. 34వ వచనాన్ని పరిశీలన చేద్దాము. కీర్తనల్లోనే మొత్తం అని నేను మారినప్పుడు చెప్తాను. కీర్తనలు 34వ కీర్తన 7వ వచనం పరిశీలన చేద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏం చేస్తున్నాడంట, దేవుని యొక్క దూత మన చుట్టూ కావలి ఉంచి మనల్ని రక్షిస్తాడు. ఎట్లాగూ యోబు చుట్టూతో కంచి వేశాడు కదా దేవుడు, అట్లా వేస్తాడనమాట. యోబు చుట్టూతో కంచి వేస్తే ఆయన ఎలాగ ఆశీర్వదించబడ్డాడో పైన మొదటి అధ్యాయం చదువుకుంటే తెలుస్తూ ఉంటుంది. అతని వంటి ఆస్తిగల వాడు ఎవడు భూమి మీద అక్కడ ఆ ఊజు అనే పట్టణంలో లేరు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఉంటాం మనం యోబుని పరిశోధన చేసినప్పుడు. అంటే ఆయన అంటే భయభక్తులు కలిగిన పిల్లలకి దేవుడు ఎలా ఉంటాడంటే తన దూతలను ఎప్పుడు తన చుట్టూత కంచెలాగా ఏర్పాటు చేస్తాడు. అంతేకాదు ఇప్పుడు చూడండి, చదువుకునే పిల్లలు ఉంటారు, బాగా చదువుకునే వాళ్ళ పట్ల మాస్టర్కి వాళ్ళకున్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది? ఏమ్మా, బాగా చదువుకునే వాళ్ళని ఎప్పుడైనా సరే మీ మాస్టర్ మిమ్మల్ని లైక్ చేస్తారా లేదా? చదవడం ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోరు కదా. అట్లాగే ఆయన యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం లేదా ఆయన మాటను అనుసరించి నడుచుకుంటూ ఉంటే ఇలాంటి ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి అన్నమాట. ఇంకొక విషయం, 103వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే 103వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి అనేది ఒక గ్రహం అని మనం చదువుకున్నాం చిన్నప్పుడు, గ్లోబ్ లాగా కనబడుతుంది కదా, చూస్తూ ఉంటాం కదా. అలాంటి ఎన్ని ఉంటాయి అమ్మా ప్లానెట్స్? ఎన్ని ఉంటాయి? 8 ప్లానెట్స్ ఉంటాయి. ఆకాశం, వీటన్నిటి మీద ఆకాశం ఉంది కదా. గ్రహాలు 8 ఉన్నాయని చదువుకున్నాం చిన్నప్పుడు. ఇవన్నీ 8 కూడా ఎంతో పెద్దవైనప్పుడు ఇవి కూడా వీటన్నిటికంటే ఆకాశం ఎంత గొప్పగా ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుంది అన్నమాట. కృప అంటే తెలుసు కదా మనకి,
జాలిపడటం, కనికరించటం, ప్రేమించటం, ఇవన్నీ పర్యాయ పదాలే. మనం ఒక వ్యక్తి ఎడల కృప కలిగి ఉన్నాం అనుకోండి, ఆ వ్యక్తిని మనం ఎలా చూసుకుంటాం? ఏ బాబు దెబ్బలు పడతాయి, గమనిస్తూ ఉన్నారా? ఎలా ఉంటుంది ఆయన కృప మన పట్ల అంటే మనకి ఎవరన్నా కృతజ్ఞతలై ఉన్న వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళు ఎంతో అన్యోన్యంగా చూసుకుంటాం, ప్రేమగా పలకరిస్తూ ఉంటాము. ఎప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మనం కనికరిస్తూ ఉంటాం వాళ్ళని. అట్లాంటి స్థితి మనకు ఉంటుంది అనమాట. ఈ విషయంలో మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే. ఇప్పుడు సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అంటున్నాడు. అంటే మనం ఆకస్మికమైనటువంటి మరణం రాకుండా ఎక్కువ కాలం, దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం అనేగా. మంచి అబ్రహాము, మోషే వీళ్ళందరూ ఏ విధంగా అయితే మంచి ముసలితనం ముందు ప్రభు సన్నిధికి చేరారో అలాంటి స్థితి మనకు ఉంటుంది. అంటే ఎక్కువ కాలం ఆయుష్కాలం అనేది మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గ్రహించాలి. ఆయన నెలలో భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు కూడా మనకి వస్తుంది. 14వ అధ్యాయం 26వ వచనంలో 14వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అంటున్నాడు. అంటే మనము ధైర్యంగా బ్రతుకుతాం ఇక్కడ భూమి మీద. ఏ విషయంలోనైనా సరే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలైనా సరే, భౌతిక సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా ఎందుకు మనం ధైర్యంగా బ్రతుకుతామంటే, నా దేవుడు నా కాపలా ఉన్నాడు, నన్ను కనికరించాడు, నా చుట్టూ కంచెలాగా తన దూతలను పెట్టాడు, దీర్ఘాయువు దయచేస్తాను అన్నాడు. ఈ విషయాన్ని కూడా మనం చదువుకుంటున్నప్పుడు, మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో చూడండి. అంతేనే కదా. ఇప్పుడు నాకంటే గొప్పవాడు నాకు అండగా ఉన్నాడు అనుకోండి, నేను ధైర్యంగానే ఉంటాను కదా. అట్లానే మనం కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప మన మీద ఉంటుంది కాబట్టి మనం భయపడము, ధైర్యంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంది. 15వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, 15వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం. అంటే మనం జ్ఞానాన్ని నేర్చుకునేదానికి లేదా జ్ఞానాన్ని చదువుకునే దాన్ని గ్రహించుకునేదానికి ఏముండాలంటున్నాడు ఇక్కడ? భయభక్తులు కలిగి ఉండాలి. ఇది కూడా మనకి ఆశీర్వాదకరమైనటువంటి స్థితి అనేటువంటి విషయాన్ని గ్రహించాల్సిన వారమై ఉన్నాం. ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం, ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును అని ఆయన సెలవిచ్చును అంటున్నాడు. మన శత్రువుల చేతుల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు? ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఇలాంటి శ్రేష్టమైనటువంటి సంగతులు ఉంటాయన్నమాట. ఏం గమనించే మనం చెప్పండి ఒకసారి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఒకటి, మనం నడవలసిన మార్గాన్ని ఆయన మనకి బోధిస్తాడు. తర్వాత గొప్ప మేలులు కలుగుతాయి. దేవుని దృష్టి మన మీద ఉంటుంది. 33వ కీర్తన 19వ వచనం. ఈ విషయం మనం పరిశీలన చేయలేదు నాకు. కీర్తనలు 33వ కీర్తన 19వ వచనం చదివితే అక్కడ ఏమనుందో ఒకసారి చూద్దాం. అది కూడా 33వ అధ్యాయము 19వ వచనం చూస్తే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది.
ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి మీద దేవుడు ఎప్పుడు కూడా దృష్టి ఉంచుతాడు, మనం పరిశీలన చేస్తూ ఉంటాడు, చూస్తూనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించాలి. ఇది కూడా మనకి భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదంగానే మనం గ్రహించాలి. తర్వాత ఆయన దూతలను మన చుట్టూతా కావలుంచుతాడు. ఆకాశం ఎంత గొప్పదో, ఎంత విస్తారంగా ఉంటుందో అంత మేలులు మనకి కలుగజేస్తాడు. దీర్ఘాయువు కలుగుతుంది, బహుధైర్యంగా బ్రతుకుతాం భూమి మీద. జ్ఞానం అనేది ఏంటనేది నేర్చుకునేదానికి మనకి అవకాశం కలుగుతుంది. శత్రువుల నుంచి విడుదల. ఇక ఎంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి? దీర్ఘాయుష్యిస్తా అన్నాడు, మన పనులన్నింటికి మన చుట్టూతో కాపలా ఉంచుతా అన్నాడు దూతల్ని. నువ్వు ధైర్యంగా ఉంటావు అన్నాడు, జ్ఞానాన్ని నేర్చుకుంటావు అన్నాడు, ఎప్పుడు నిన్ను దృష్టి ఉంచుతా అంటావు అన్నాడు. ఆయన ఆధీనంలో ఉంటే మనకి శ్రేష్టమే కదా, శ్రేయస్కరమే కదా. ఆయన ఆధీనంలో ఉన్నాడు కాబట్టి యోబు దగ్గరికి అపవాది వెళ్ళలేకపోయాడు. నువ్వు తన చుట్టూతో కంచె ఉంచావుగా, ఆ కంచె తీసేయి. ఆ కంచె ఎప్పుడైతే తీసాడో అప్పుడే అపవాదికి కూడా అధికారం వచ్చింది ఆయన్ని నాశనం చేసేదానికి. ఆ కంచె ఉన్నంతసేపు అపవాది మాత్రం ఏం చేయగలిగాడు? ఏం చేయలేడు అనేటువంటి విషయాన్ని మనం యోబు విషయంలో గ్రహిస్తూ ఉన్నాం. కనుక ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉంటే చక్కగా ఎల్లకాలం అంటే దీర్ఘాయుష్షు కలిగి మంచి జ్ఞానంతో నడుచుకుంటూ దేవుని కృపలో వర్ధిల్లుతామనేటువంటి విషయాన్ని మనం ముఖ్యంగా గమనించాల్సిన వారమై ఉన్నాం. ఇది భయభక్తులు కలిగి ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదాలు. అదే దేవుని యందు భయభక్తులు లేకుండా, ఆయన మాట వినకుండా భక్తిహీనులు అయిపోయి ఉన్నటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో కూడా లేఖనాన్ని మనకు తెలియజేశాము. ఒకసారి అవి కూడా పరిశీలన చేసినట్లయితే ఇది మూడో విషయం. భయభక్తులు కలిగి లేకుండా ఉంటే కలిగే ప్రమాదాలు కానీ నష్టాలు కానీ మనం పరిశీలన చేద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును అంటా ఉన్నాడు. మనం ఇంకా పైనుంచి చదువుకున్నట్లయితే ఏడవ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదును నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరం వారి సంగతులు విచారించము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు కదా. బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున, అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచువారందరి గతి అట్లే ఉంటుంది అంటున్నాడు అనమాట. పైన చెప్పాడు కదా ఎలాగూ ఆయన ఏంటి భయభక్తులు లేకుండా భక్తిహీనులుగా ఉంటే ఏమవుతుంది అంటున్నాడంటే, వారి యొక్క ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ నిరర్ధకమగును, అంటే వాళ్ళ యొక్క ఆశ నెరవేరదు, కోరుకున్నది అవ్వదు. వాళ్ళు ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచన ప్రకారం వాళ్ళు ఏదైతే తలంచుకున్నారో అది వాళ్ళకి ఆ పని సక్సెస్ఫుల్గా జరగదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని పరిశీలన చేస్తే ఇక్కడే 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చూస్తే, 16వ వచనం, 13వ అధ్యాయము 16వ వచనం. ఇదియు నాకు రక్షణార్థమైన దగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. గమనిస్తూ ఉన్నారా? భక్తిహీనులుగా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో తెగింపడు, రావడానికి భయపడతాడు. వాడు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడేటువంటి ధైర్యం వాడికి ఉండదు. గ్రహించాలి ఈ విషయాన్ని కూడా.
ఇంకొక విషయాన్ని పరిశీలన చేస్తే 18వ అధ్యాయము 5వ వచనము, యోబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం మనం పరిశీలన చేస్తే, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారు అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. అంటే వాళ్ళు వెలిగింపబడే స్థితిలో వాళ్ళు ఉండరు. అందుకనే కదా ఎఫెసీ పత్రికలు అంటాడు, మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా, అంటే భౌతిక సంబంధంగా చచ్చిపోయామో, మనం బ్రతికే ఉన్నాను, ఆత్మ సంబంధంగా చచ్చిపోయాము. అంటే దేవుడికి దూరస్తులుగా ఉంటున్నాము. మన పట్ల ఆయన మనల్ని చూసేదానికి కానీ, మనకి కృప దయచేసేదానికి కానీ, మనకి మేలులు దయచేసేదానికి కానీ అలాంటి పరిస్థితులు మనం లేం. కాబట్టి అక్కడ మనం చచ్చిన వారి స్థితిలో ఉన్నామని ఎఫెసీ పత్రికలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూడా అట్లనే సేమ్ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడను, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. అంటే వారి యొక్క బ్రతుకంతా కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉండాలి. అంతేకాదు, ఇప్పుడు మనం ఎవరికైనా మనము భౌతికంగా ఆలోచన చేసినా ఎవరికి రెస్పెక్ట్ ఇస్తాం? మనం ఒక మంచి వ్యక్తికి ఇస్తామా, చెడ్డ వ్యక్తికి ఇస్తామా? మంచి వ్యక్తికే ఇస్తాం కదా. మంచి వ్యక్తిని మనం వెంబడించే దానికి నడుస్తూ ఉంటాం కదా. అట్లా భక్తిహీనులు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దీపం ఆరిపోయేటువంటి స్థితులు, అంటే వాళ్ళు వృద్ధి పొందేటువంటి స్థితి అనేది వాళ్ళకి ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి. ఇక్కడే 20వ అధ్యాయము 4వ వచనం కూడా చూసినట్లయితే, 20వ అధ్యాయము 4వ వచనము, యోబు గ్రంథంలోనే 20వ అధ్యాయం 4వ వచనం చూస్తే, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము 1 నిమిషము మాత్రము ఉండును అంటున్నాడు. అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోద్ది అన్నమాట. సంతోషం వచ్చేళ్ళింది అన్నది కూడా తెలియదేమో 1 నిమిషం అంటే. అంతే కదా, 1 నిమిషం అంటే ఎంత సమయం అమ్మా? ఆ ముళ్ళు ఇటు జరగటం, అంతేగా గడియారంలో ముళ్ళు ఓ పక్కకి ఇట్లా జరగటం 1 నిమిషం. అది అంటే భక్తిహీనులకు కలిగే సంతోషం కూడా అలానే ఉంటుంది అన్నమాట. అంటే జస్ట్ వచ్చేళ్ళింది కూడా తెలియనట్టుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. భక్తిహీనులు అయితే ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. 36వ అధ్యాయము 6వ వచనం కూడా చూస్తే, 36వ అధ్యాయము 6వ వచనం కూడా చూసినట్లయితే, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. భక్తిహీనుల యొక్క ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? కాపాడడు. అదేదైనా మనకు అస్వస్థత కానీ ఏదైనా ప్రమాదం కానీ జరిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థితిలోంచి కూడా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మనకు అనేక సందర్భాలను గమనిస్తూ ఉంటాం. భౌతికంగా ఆలోచన చేసినట్లయితే ఉదాహరణ చూస్తాం. శామ్యూయల్ గారి పరిస్థితి ఏంటి? మీరు హాస్పిటల్కి వచ్చారు మాకైతే తెలియదు, కానీ మేము వెళ్ళాం హాస్పిటల్కి. నువ్వు వచ్చు, అన్నయ్య వచ్చాడు. ఆయన పరిస్థితి ఏంటి? ఇంకా శామ్యూయల్ గారికి ఉండరేమో అనుకున్నాం అప్పుడే చూసినప్పుడు. కానీ ఆయన ఏం చేశాడు? దేవుడు ఇంకా ఆయుష్కాలాన్ని ఇచ్చి ఇప్పుడు కూడా ఉద్యోగం చేసుకునేటువంటి శక్తిని ఇచ్చాడు. అట్లా ఉంటుంది అన్నమాట. అదే భయభక్తులు లేని వారి పట్ల ఎలా ఉంటుంది? దేవుడి యొక్క కృప. ఆయన వాళ్ళని కాపాడడు, వాళ్ళ శ్రద్ధ తీసుకోడు, వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన పని ఏముంది ఆయనకి? ఆయన పిల్లలు కాదు కదా వాళ్ళు. కనుక భక్తిహీనులు అయి ఉంటే ఖచ్చితంగా దేవుడు వారిని కాపాడడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సిన వారమై ఉన్నాము. ఇంకో విషయం పరిశీలించేద్దాము. కీర్తనలు 32వ కీర్తన 10వ వచనము. కీర్తనలు 32వ కీర్తన 10వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మకించు వానిని కృప ఆవరించి ఉన్నది. యెహోవాయందు నమ్మిక ఉంచడం అంటే ఏంటి? ఆయన మాటలు విని ఆయనకు లోబడి ఆయన్నే ఆధారపడి బ్రతకడం. వాళ్ళకేమో ఇక్కడ ఏముంటుంది అంటున్నాడు? కృప విస్తరించి ఉంటుంది అంటున్నాడు. అదే భక్తిహీనులకైతే ఎలా ఉంటుంది అంటున్నాడు? ఏమా 32వ అధ్యాయము 10వ వచనంలో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవంట. వేదనకరమైనటువంటి స్థితి ఏంటో మనందరూ అనుభవిస్తూనే ఉంటాం సందర్భాన్ని బట్టి. ఉంటుందా ఉండదా? ప్రతి మనిషికి కూడా వేదన అనేది ఉంటుంది. అది బయటికి కనపడదు, మనలో మనమే అనుభవిస్తూ ఉంటాం దాన్ని. బాధ అనమాట వేదన అంటే. ఏదో విషయం మీద మనకు బాధ, లేదా మనకి ఒక దాన్ని ఏమంటారు,
నిస్సహాయ స్థితి. దాన్ని పెట్టుకుని మనం ఏం చేస్తామంటే లోనే మదన పడిపోతూ తపన పడిపోతూ ఉంటాం. ఎప్పుడు భక్తిహీనులకు ఎలాంటివి ఉంటాయి అంటున్నాడు అనమాట విషయం. అది భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, వేదనలు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. 68వ కీర్తన 2వ వచనం కూడా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే 68వ కీర్తన 2వ వచనం కూడా చూద్దాం. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు. జాగ్రత్తగా వినండి అమ్మ. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. మనకు తెలుసుగా అగ్నికి మైనం ఎట్ట చుట్టుకుపోద్ది. ఏదైనా ప్లాస్టిక్ ఇది దాంట్లో పడేస్తే క్షణాల్లో మెల్ట్ అయిపోయి అసలు మాయమైపోద్ది, అక్కడ ఏం కనపడదు. ఇంకా సేమ్ భక్తిహీనుల పరిస్థితి కూడా అట్లే ఉంటుందంట. అదే అంటున్నాడు ఇక్కడ వచనంలో. ఎన్నో వచనము? 2వ వచనము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురు అంటా ఉన్నాడు. ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితులు ఉంటాయన్నమాట భక్తిహీనులైన వారందరికీ కూడా. వాళ్ళని ఏం కాపాడాడు దేవుడు? మైనం ఎలా కరుగుతుందో అలా కరిగిపోతారంటున్నాడు. వాళ్ళు దీపం ఆర్పివేస్తానంటున్నాడు. ఒకవేళ ఇబ్బందులు వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళి మాట్లాడదామంటే దేవుడు అక్కడికి వచ్చే స్థితి కూడా వాళ్ళకు ఉండదు. రాతిగింపుడు అంటాడు వాడు భక్తిహీనుడు దేవుని సన్నిధికి. ఇలాంటి స్థితులు ఉంటాయా? ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. 92వ అధ్యాయము 7వ వచనము. 92వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే 92వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు. భక్తిహీనులు చిగురిస్తారు. ఎందుకంట? నిత్య నాశనముకు నిత్య నాశనముకు గురవటానికే కదా వాళ్ళు అభివృద్ధి పొందేది. కానీ వాళ్ళు ఎదిగేది కానీ దేనికంటే వాళ్ళు నిత్య నాశనం పొందటానికే వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డి చిగురించినట్టు చిగురిస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉందో లేఖనం. ఇంకొక మాట పరిశీలించేద్దాం. 145వ కీర్తన 20వ వచనము. 145వ కీర్తన 20వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 145వ కీర్తన 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. గమనిస్తూ ఉన్నారా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనేమో ఆయన వారందరినీ ఏం చేస్తాడంట? కాపాడుతాడు. అదే ఆయన యందు భయభక్తులు లేకుండా భక్తిహీనులుగా బ్రతికేవాడిని ఏం చేస్తాడంట? ఆయన ఖచ్చితంగా నాశనం చేస్తాడనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాము. ఇప్పుడు చెప్పండి వరుసనే ఒక్కొక్కడు మీరు రాసుకున్నారుగా పుస్తకాల్లోంచి. ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉంటే ఎలా ఉంటాము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటాము, భయభక్తులు లేకుండా ఉంటే ఎలా ఉంటాము. మీకు చాలా విషయాలు తెలియజేసే ఇప్పుడు ఆ విషయాలన్నీ మీరు పక్క పక్కన రాసుకోండి. ఈ పక్క భక్తిహీనులు అని రాసుకోండి, ఈ పక్క భయభక్తులు కలవారని రాసుకోండి. రాసుకుని దీన్ని కంపారిజన్ చేసుకుంటూ వస్తే దేవుడు భక్తిహీనులనేమో నాశనం చేస్తాడు, భక్తి గల వాళ్ళేమో కాపాడతాడు. భక్తిహీనుడేమో దేవుడి సన్నిధికి తెగింపడు. అదే భక్తి గల వాడికేమో దేవుడి సన్నిధిలో ధైర్యం పుడుతుంది, బాగా బహుధైర్యం ఉండును అంటున్నాడు. ఆయన దృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది. ఈయన మనల్నేమో అగ్నికి మైనం కరగజేసినట్టు కరగజేసేస్తాడు భక్తిహీనుల్ని. ఆ తేడా అనేది ఇట్లా రాసుకున్నామంటే రెండు పక్క పక్కన మనకి బాగా అర్థం అవుతుంది. అప్ అండ్ డౌన్లో కాకుండా సైడ్ బై సైడ్ రాసుకుంటే పాయింట్లు పెట్టుకుని భక్తిహీనుల యొక్క స్థితి ఇలా ఉంటుంది, భయభక్తులు కలిగిన వారి యొక్క స్థితి ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం రాసుకున్నాం అనుకోండి. తర్వాత మీరు స్త్రీలు రాసుకున్న తర్వాత అప్పుడు ఏ విధంగా మనం నడుచుకోవాలనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం భయభక్తులు కలిగి ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టడమే ఆయన ఎందుకు భయభక్తులు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనందరం చెడుతనాన్ని విడిచిపెట్టే వచ్చేసాం. ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితమే వచ్చేసాం చెడుతనాన్ని విడిచిపెట్టి. మళ్ళీ చెడు చేయట్లేదా? చేస్తున్నారా లేదా? ఏమ్మా పిల్లలు ఒప్పుకున్నారు చేస్తున్నారని.
కొన్ని సందర్భాల్లో నేను కూడా చేస్తాను. అది దేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి. మనం ఎప్పుడు దేవునిని అందుకునే స్థితికి మనం నడుచుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ ప్రయాణంలో మనం జస్ట్ తొట్టిల్లుతూ ఉంటాం. తొట్టిల్లిన ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర పాపక్షమాపణ నిమిత్తం ప్రార్థన చేసుకుని, తెలుసుగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం ఆ మాటలు ఉంటాయి అక్కడ. ఒకసారి చూద్దాం వెళ్ళి కూడా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు ఆయన యందు ఆయన నడుచుకున్నట్లు వెలుగులో మనం నడుచుకుంటే, ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా బ్రతికాం అనుకోండి, మనం అంతకుముందు చేసిన పాపాలన్నీ కూడా ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది, కడిగి వేస్తాడు. అయితే 8వ వచనంలో చూసినట్లయితే మనము పాపము లేని వారు మనం చెప్పుకున్న యెడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. పాపము లేకుండా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మనం పాపాలు చేస్తూ ఉన్నాము, వాటిని కడిగి వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన పాపములను మనము కొనని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సరే, ఈ వాక్యం ఉంది కాబట్టి దేవుడు పద్దాక మనం పవిత్రులుగా చేస్తాడు కాబట్టి, మన పాపాలు కడిగి వేస్తాడు కాబట్టి అని చెప్పి పద్దాక పాపం చేస్తూ ఉన్నాం అనుకోండి, అది దేవుని యందు భయభక్తులు అవ్వదు, భక్తిహీనత అవుతుంది మనకి. ఈ వచనాన్ని బట్టి మనం తప్పులు చేసేదానికి ప్రయత్నం చేసాం అనుకోండి, కడిగేస్తాడు కదా నీ మాట, మనకి దేవుడు ఇచ్చిన మాటే కదా మరి ఇది. ఈ మాటను బట్టి మనం ఆయన దగ్గర ఒప్పుకుంటే పాపం చేసేసి ఆయన మళ్ళీ మన పవిత్రులుగా చేస్తాడు, మళ్ళీ మన సంఘంలో చేసుకుని యథాస్థితికి మనకి పౌరసత్వాన్ని ఇస్తాడు అనేటువంటి ఆలోచనలో ఉన్నాం అనుకోండి, మన పరిస్థితి ఖాళీ. ఎందుకంటే మరణకరం కాని పాపం ఉంది, మరణకరమైనటువంటి పాపం కూడా ఉంది. అనాలోచితంగా నా వలన పొరపాటు ఏదైనా తప్పు జరిగితే దానికి మాత్రమే క్షమాపణ ఉంటుంది. తెలిసి చేసిన ప్రతి దానికి లెక్క అప్పచెప్పాల్సిందే ఖచ్చితంగా. ఈ విషయాన్ని మాత్రం మనం చాలా దృఢంగా జ్ఞాపకించుకోవాలి. నా వల్ల పొరపాటున గబుక్కు నేను ఎవరన్నా గబుక్కుని గుద్దేశాను అనుకోండి, బండి తిప్పుతా టర్నింగ్లో, అది పొరపాటున గబుక్కుని జరిగిపోయింది, తప్పే అది. ఒకవేళ అసలు వ్యక్తి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది కావాలని చేస్తే, కావాలని చేసేసి దేవుడు క్షమిస్తాన్నాడు కదా అని చెప్పేసి వచ్చేసి పవిత్రపరుచుకుంటామా ఏంటి? దానికి క్షమాపణ దొరుకుద్దా? మనకి దొరకదు. ఈ తేడా గ్రహించాలి. దేవుడు వాక్యం చెప్పాడు కదా అని చెప్పేసి మనం తప్పులు చేసేసి సర్దీసుకోవడం కాదు. యాక్చువల్గా మనం వచ్చింది ఇక్కడికి ఎందుకు? మేము ఏ తప్పు చేయమని చెప్పి దేవుడికి ప్రామిస్ చేసి వచ్చాం, ఇక్కడికి వాగ్దానం చేసి వచ్చాం కదా బాప్తిస్మం తీసుకున్న రోజున, నీలాగనే బ్రతుకుతామని. కానీ ఈ లోక సంబంధంగా మనం బ్రతికేటప్పుడు, ఈ లోకంలో మనం నడుచుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో తొట్టిల్లిపోతూ ఉంటాం. ఉద్దేశపూర్వకంగా చేస్తే దానికి ఇంకా బలి ఉండదు, కానీ అనాలోచితంగా జరిగితే మాత్రం దానికి క్షమాపణ దొరుకుతుంది. ఈ మాట దానికి సంబంధించిన మాట. అనాలోచితంగా ఏదైనా పాపం చేస్తే, ఏదైనా తప్పు జరిగితే మన వల్ల దానిని ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని కనికరిస్తాడనేటువంటి వాగ్దానం ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని మనం తప్పులు చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామంటే ఖచ్చితంగా అంగీకరించడం. మనకి కూడా ఈ భక్తిహీనులకు జరిగినటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఖచ్చితంగా మనకు జరుగుతుంది. ఆయన అసలు మనల్ని కాపాడడం, మన దృష్టి ఉంచడం, మైనం కరుగుతాం అంటే అసలు చూడలేదు, అది ఎంత భయంకరంగా ఉంటుందో. అసలు ఆ ప్లాస్టిక్ సంచి దానిలో వేసి నేను చూసా చిన్నప్పుడు చాలాసార్లు. అదో సరదా, చిన్నప్పుడు తెలియదు కదా మరి మనకి. పొయ్యి వెలిగించారంటే దాంతోనే కదా వెలిగించేది. నూనె ప్యాకెట్లు అయ్యన్నీ కట్టేసి వెలిగించి పొయ్యి వెలిగిస్తారు. మరి మా అమ్మ మాకు అలాగే వెలిగించేది చిన్నప్పుడు. నేను అదే చూసా. వెలిగిందంటే ఒకసారి అసలు అది ముద్దలాగా చుట్టుకుపోతుంది. అలాంటి స్థితి ఉంటుంది అనమాట. అంత నాశనం ఉంటుంది దేవుని దగ్గర ఆయన ఎందుకు భయభక్తులు లేకుండా భక్తిహీనంగా బ్రతికితే. కనుక ఏది ఎలాంటి స్థితి కలగజేస్తుందో మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. భక్తిహీనులకి ఉండే ప్రమాదాలు ఏంటో తెలియజేశాను, భక్తి గల వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో కూడా తెలియజేశాను. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నన్ను హెచ్చరించుకుంటున్నా, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. చివరిగా మనం చూసినట్లయితే అందుకే జ్ఞాని అయినటువంటి ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తున్న మాట ఒకసారి పరిశీలన చేద్దాం.
ఆయన మొత్తం అంతా పరిశీలన చేశాడంట, మొత్తం వివేచన చేశాడు, మొత్తం ఆలోచన చేశాడు. ఇలా చదువుకున్నాం కదా, నేను బోళ్ళంత మంది పని వాళ్ళని సంపాదించుకున్నాను, నా సొంత ఇంట్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, బోళ్ళంత పశువుల మందలు ఉన్నాయి, అన్ని విషయాలు తెలియజేశాడు కదా. అంత జ్ఞానయుక్తమైనటువంటి సొలొమోను గారు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో ఎంతో ఒకసారి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మనకు కావాల్సిన 13వ వచనము కొంచెం ముందు నుంచి చదువు. ఈ అధ్యాయంలో కూడా ఆయన జ్ఞానాన్ని వెరచి చూడాలని ఎంతో అభ్యాసం చేసి అనేక మంది చదువుకుని చాలా విషయాలు గ్రహించుకోలేని చివరాఖరికి తేల్చింది ఏంటంటే ప్రతిదీ కూడా వ్యర్థమే అనేటువంటి విషయాన్ని ఈయన తెలియజేశాడు జ్ఞాని. ఈయన అంటా ఉన్నాడు ఇక్కడ 9వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును కూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగబట్టబడిన మేకుల వలె ఉన్నవి, అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయట దేహమునకు ఆయాసకరము. అంటే ఆయన ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సంగతులన్నీ కూడా తెలియజేస్తూ ఈ విషయాలు చెప్తా ఉన్నాడు అనమాట. ప్రతిదీ కూడా వ్యర్థమైనటువంటి తెలిసి చివరాఖరికి ఒక మాట తెలియజేశాడు 13వ వచనంలో. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అంటే ఫలితార్థం అంటే రిజల్ట్. ఈయన చదివి, ఈయన పరిశీలన చేసి, ఆలోచన చేసి, కనిపెట్టి, రాసి, చదివి, జ్ఞానాన్ని సంపాదించి, జ్ఞానాన్ని బోధించి ఇతరులకి అన్నీ గ్రహించిన తర్వాత ఆయనకి తేలింది ఏంటంటే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను, మానవ కోటికి ఇదియే విధి. ఏంటి విధి? ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. ఇది మనకున్న ఒకే ఒక పని. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? పరిశీలన చేసాం, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, ఇప్పుడు ఆయన ఆజ్ఞల్లో నడుచుకోవాలి. ఇదే మనకున్నటువంటి విధి. చెడుతనాన్ని విడిచిపెట్టేసి ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన చెప్పిన మాట అంటే మనకి లేఖనం. ఈ లేఖనం ఏం చెప్తా ఉందో ఈ లేఖనం ప్రకారం నడుచుకోవాలి. ఇదే మానవ కోటికి విధి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం ఒక మాట తెలియజేస్తా ఉన్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 ఎందుకు మనకి అది విధి అంటే? విధి అంటే ఏంటమ్మా? విధి. మానవ కోటికి ఇదే విధి అంటే ఏంటి? ఇదే పని, ఇది తప్ప ఇంకో గత్యంతరం లేదు అని అర్థం. అంతే కదా. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, నేను నీకు విధి ఇచ్చాను, నీకు చెప్పాను అన్నాడు అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళి రావాల్సిందే, అది తప్ప వేరే మార్గం లేదు అని అర్థం అనమాట. దానికి విధి అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని అని. ఇప్పుడు చూసినట్లయితే 12వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకు శిక్షకులు అంటే మన సంరక్షణ చేసే వాళ్ళై ఉన్నారు. మనల్ని నడిపించే విషయంలో, పోషించే విషయంలో, సంరక్షించే విషయంలో మనకి భౌతిక సంబంధంగా తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాం. మన తల్లిదండ్రులు మనం భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాం కదా. మీరందరూ నడుచుకుంటున్నారా? పిల్లలు తల్లిదండ్రులు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారు కదా. అయితే ఇప్పుడు చూడండి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులకే మనం భయపడి బ్రతుకుతూ ఉన్నాము, వాళ్ళు మాట వింటూ ఉన్నాము, వాళ్ళు చెప్పిన ప్రతి పని అంతా కూడా చేస్తూ ఉన్నాము, వాళ్ళకే మనం అంత భయపడతా ఉంటే మన ఆత్మలకి తండ్రి అయిన వారికి మరీ ఎక్కువ భయపడాలి కదా మనం. అంటే ఎక్కువ ఎందుకు భయపడాలంటే భక్తిహీనులకి నాశనం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి బ్రతకాలనేటువంటి విషయాన్ని మాత్రం మనం ఖండితంగా ఆలోచించాలి. దీన్ని బట్టి 28వ వచనం ఒక మాట చూసినట్లయితే, అందువలన మనము
నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. అదే తెలియజేస్తూ ఉన్నాడు పౌలు గారు హెబ్రీయులకి. ఏంటంటే ఆయన రాజ్యాన్ని పొందాము, మనం దేవుని రాజ్యాన్ని మనం పొందాము, ఆయన కృప మన ఎడల ఉంది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. వినయ భయభక్తులు అంటే, భయభక్తులు అంటేనే లోబడి ఉండటం. వినయం అంటే ఇంకా ఇంకా తగ్గించుకుని ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకుని ఇంకా వినయంతో ఆయన భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి సేవ, ప్రీతికరమైన సేవ చేయాలి. అంటే ప్రీతికరమైన సేవ ఎందుకు చేయాలంటే మనము దేవుణ్ణి సంతోషపెడితే దేవుడు మనల్ని సంతోషపెడతాడు. అంతే కదా. నాకు ఏదైనా అవసరమైన అన్నయ్యకి నేను ఏదైనా చేసాను అనుకో, నేను అప్పుడు అడిగినప్పుడు అన్నయ్య కూడా నాకు ఏదో చేస్తాడు కదా. భౌతిక సంబంధంగా అర్థం అవడం కోసం తెలియజేస్తాను ఈ మాట. కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా మొదటిగా మానవ కోటి విధి ఏంటనేది గ్రహించాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోవాలి, ఇదే మనకి విధి. అంటే ఎప్పుడు కూడా ఆయనకి భయపడాలి, ఎప్పుడు కూడా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన దృష్టి నా మీద నిలిచే ఉంది, కనుక నేను ఏ విధమైనటువంటి పొరపాటు చేయకూడదు. ప్రతిదీ లెక్కను తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఇక్కడే ప్రసంగి గ్రంథంలో ఉంది ఆ మాట. దాని కింద ఉంటుంది చూడండి, 12వ అధ్యాయం 14వ వచనంలో. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ఇందాక 13 చదివాం కదా, కింద 14వ వచనం ఉంటుంది. చదవండి అమ్మ, ఎవరైనా గమ్ముకుని తీస్తే. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నానులే. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెస్తాడు. ఈ విషయాన్ని గ్రహించాలి. చిన్న పొరపాటు అయినా సరే, పెద్ద పొరపాటు అయినా సరే. చిన్న పొరపాటు చేస్తే మాత్రం మోషేని ఏమన్నా క్షమించాడు దేవుడు? క్షమించలేదు కదా. అంతటి పెద్ద మహానుభావుడికే తప్పలా ఆ శిక్ష. ఇంకా మనం ఎంత? కనుక ఈ భయం కలిగి మనందరం కూడా ఏం చేయాలంటే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైన పిల్లల వలె సేవ చేసే వారమై ఉండాలని చెప్పేసి మొదటగా నన్ను నేను హెచ్చరించుకుంటా ఉన్నాను, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఉన్న మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.